హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి శివరాత్రి డే వ్లాగ్ అనమాట. ఇంకా ఈరోజు అయితే అందరం మార్నింగ్ అయితే లేసేసాము. యాక్చువల్గా 4:30కి అలా లేయాలనుకున్నాము, కానీ కుదరక 6:37 అయిపోయింది. ఇంకా సో మార్నింగ్ లేచిన తర్వాత ముందైతే మంచిగా ఇల్లంతా డస్టింగ్ చేసేసి ఊడ్చిన తర్వాత మంచిగా మొత్తం మాఫ్ పెట్టేశాను. సో దానికే చాలా టైం పడుతుందన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను ముగ్గు పెడదామని చెప్పేసి ఇంటి ముందు మంచిగా పసుపుతో అయితే అలికినట్టు అన్నాను అనమాట. సో అంతా అలికేసిన తర్వాత ఇంకా దాని మీద ముగ్గుతో అయితే ముగ్గు వేసేస్తున్నాను. చుక్కలు పెట్టేసి ఇంకా సింపుల్ ముగ్గే చూస్ చేసుకున్నాను. సో ముగ్గు అంతా పెట్టేసి కలర్స్ కూడా వేసేసాను. ఈ కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్స్ అలా బార్డర్స్ అంతా వేసేసి ఇంకా తర్వాత ఇంకా అక్కడే మా దగ్గర మెట్లు ఉంటే ఆ మెట్లకు కూడా పూజ చేసేసాను అనమాట. సో మెట్ల దగ్గర పసుపు అంతా రాసేసి దానికే 5 లాగా బొట్లు అయితే పెడతామన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పిల్లలకైతే స్నానం చేపించేసాను. సో మా పాప నేనైతే ఈరోజు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అది లాస్ట్లో చూద్దురు మీరు, ఫోటో యాడ్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా మా పాపని స్నానం చేపించి రెడీ చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసేసాను అనమాట. నేను కూడా స్నానం చేసేసి వచ్చి ముందుగా పొంగల్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజు. సో పొంగలి ప్రాసెస్ అయితే ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, ఇంకా దాంట్లో చెక్ చేయండి కావాలంటే. ఇంకా పొంగలి కోసము స్టవ్ ఆన్ చేసేసి ముందుగా అయితే పొంగల్ పెట్టేటప్పుడు మెయిన్లీ డైలీ ఏం చేయను, ఓన్లీ పండగలప్పుడు మటుకు నేను గ్యాస్ స్టవ్ మీద కూడా పసుపు రాసి బొట్లు పెడతాను. ఇంకా పొంగలి వండే బౌల్ ఉంటుంది కదా గిన్నె, దానికి కూడా పసుపు రాసేసి దాని చుట్టూ బొట్లు పెట్టేసి ఇంకా దాంట్లో అయితే బియ్యము పాలు ఇంకా వాటర్ అలా యాడ్ చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నా. సో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నేను దేవుడి కోసం నైవేద్యంగా కాబట్టి చేస్తుంది. ఇక్కడ నేను ఇత్తడి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఉన్నాయి నా దగ్గర. సో వాటిలో అయితే యాడ్ చేసేసి వాటిలో పెట్టేసి దేవుడికి అయితే పెట్టేస్తాను అనమాట దేవుడి దగ్గర. ఇంకా ఇవైతే చిన్న చిన్నవి ఇలా 5 ఎన్నో తీసుకున్నాను. సో ఎక్కువ రకాలు చేసినా కూడా మ్యాక్సిమం 5 తీసుకున్నాను. సో 5 ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి అవుతుంది అనమాట దేవుడి దగ్గర. ఇంకా తర్వాత మీరు మార్నింగ్ వేసిన ముగ్గు చూసారు కదా, ఇంకా తర్వాత ముగ్గు పరిస్థితి అయితే ఇదనమాట. ఇంకా అందుకే నేనైతే జనరల్గా మోస్ట్లీ ముగ్గు అయితే వేయట్లేదు, కానీ ఇక్కడ ఈరోజు పండగ కదా అని చెప్పి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పొంగల్ ఉడికిన తర్వాత పొంగల్ తీసేసాను కదా, ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నా. ఇంకా ముందుగా పట్టాలన్నింటికి దేవుళ్ళ పట్టాలకైతే పూలు అయితే పెట్టేస్తున్నా. సో పూలు అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి ఈరోజు. ఇంకా మేమైతే అందుకని చెప్పి శుక్రవారమే పూలు అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా పూలు అయితే దేవుడికి పెట్టేసి ఇంకా దీపారాజన అయితే చేసేస్తున్నాను. దీపారాజన చేసేసి అరటిపండ్లు ఉంటే అరటిపండు కూడా దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. ఇంకా మనం చేసుకున్న పొంగలి అన్నీ పెట్టేసేసి హారతి అయితే ఇస్తున్నా. ఇంకా ఈరోజు అయితే ఒక చిన్న మిస్టేక్ అయితే అయిందనమాట. కొబ్బరికాయ హారతి కంటే ముందు కొట్టాల్సింది, నేను ఈరోజు హారతి ఇచ్చిన తర్వాత కొట్టానమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టేసుకొని అందరం గుడికి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసాం, కానీ చాలా పెద్ద క్యూ ఉందన్నమాట ఇక్కడ. నేనైతే ఆల్రెడీ మేము వెళ్ళి చూసి వచ్చాము, చాలా పెద్ద క్యూ ఉంది ఆల్మోస్ట్ రోడ్డు మీద దాకా. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం రిస్క్ అని చెప్పేసి వెళ్ళలేదు. సో వెళ్ళినా కూడా ఏ టైం అవుతుందో తెలియదు అనమాట వచ్చేసరికి. ఇంకా అందుకని మేమైతే ఇంట్లోనే కూల్గా లైక్ దేవుడికి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఈరోజు ఐటమ్స్ కూడా ఎక్కువ ఏమి ఉండలేదు, శివరాత్రి అంటే మ్యాక్సిమం ఉపవాసాలు ఉంటారు కదా అని. ఇంకా అందుకని జస్ట్ పొంగల్ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్కి అయితే దోశ చేసేసాను. ఇక్కడ మా పాప అయితే అందరికీ హాయ్ చెప్పేస్తుంది. సో అంతే వీడియో, బాయ్ బాయ్.